Hello everyone, welcome back to our channel Arunodayam Creations. Today we are going to learn one more topic from class 9 biology, chapter 6 tissues. Are plants and animals made of same type of tissues? Plants and animals same type of tissues to made అయినయా లేదా అని అడుగుతున్నాడు. Already we have learnt about tissues in our previous video. Group of cells which are having same structure and perform a specific function, that means same function, are called as tissues. ఒకే స్ట్రక్చర్తో ఒకే ఫంక్షన్ని పర్ఫామ్ చేసే గ్రూప్ ఆఫ్ సెల్స్ని, క్లస్టర్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూస్ అని పిలుస్తాం. సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బోత్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ టిష్యూస్. ప్లాంట్స్ అండ్ అనిమల్స్ రెండింటిలోనూ సెల్స్ ఉంటాయి, వాటిలో కూడా గ్రూప్ ఆఫ్ సెల్స్ కమ్మన్ అయ్యి టిష్యూస్గా ఫామ్ అవుతాయి. అయితే ప్లాంట్స్లో, యానిమల్స్లో ఉండే టిష్యూస్ రెండు సేమ్గా ఉంటాయా? డస్ దే హ్యావ్ సేమ్ స్ట్రక్చర్? రెండిట్లోనూ టిష్యూస్కి సేమ్ స్ట్రక్చర్ ఉంటుందా? డస్ దే పర్ఫామ్ సేమ్ ఫంక్షన్, ఒకటే ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్. ప్లాంట్స్కి యానిమల్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం కంటితో చూస్తేనే మనకి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థం అవడానికి మనం ట్యాబ్లెట్ ఫామ్లో తెలుసుకుందాం. ప్లాంట్స్ ఆర్ స్టేషనరీ ఆర్ ఫిక్స్డ్ ఇన్ నేచర్. ప్లాంట్స్ ఎలా ఉంటాయి? స్టేషనరీగా ఉంటాయి. దట్ మీన్స్ దే డు నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కదలవు ఒక చోట నుంచి ఇంకో చోటకి. వెరాస్ యానిమల్స్ మూవ్ అరౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, మేట్స్ అండ్ షెల్టర్. యానిమల్స్ ఏం చేస్తాయి? ఫుడ్ కోసం కానీ, మేట్స్, ఫ్రెండ్స్ కోసం కానీ, షెల్టర్ కోసం కానీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇవి కదలవు. ఈ యానిమల్స్ వచ్చేసరికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతూ ఉంటాయి. సో వాటిలో టిష్యూస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. సో టిష్యూస్ ఆర్ డిజైన్డ్ అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ని బట్టి వాటిలో టిష్యూస్ అనేవి డిజైన్ అయి ఉంటాయి. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి కదా. సో దీనికి తగ్గట్టుగా ఉంటాయి ప్లాంట్స్లో టిష్యూస్. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా టిష్యూస్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ హ్యావ్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సపోర్టివ్ టిష్యూ విత్ డెడ్ సెల్స్ టు బి అప్రైట్. ప్లాంట్స్ ఎప్పుడు అప్రైట్గా ఉంటాయి, నిటారుగా నిలబడి ఉంటాయి కదా. సో పడిపోకుండా వాటికి సపోర్టివ్ టిష్యూ ఉంటుందన్నమాట. ద ప్లాంట్స్ హ్యావ్ టు బి అప్రైట్గా ఉండడం కోసం వాటి బాడీలో సపోర్టివ్ టిష్యూ ఉంటుంది, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ డెడ్ సెల్స్. డెడ్ సెల్స్తో తయారైన సపోర్టివ్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది ప్లాంట్స్లో. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి నిటారుగా ఉండక్కర్లేదు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవుతూ ఉంటారు కదా, ఒకే చోటు ఉండరు కదా. సో దే కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, మేట్స్ కోసం కదులుతూ ఉంటారు కదా. సో బాడీకి బోల్డ్ అంత ఎనర్జీ కావాలి. సో మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ టిష్యూస్ ఇన్ యానిమల్స్ ఆర్ లివింగ్ సెల్స్. సో యానిమల్స్లో ఎక్కువగా టిష్యూస్ అన్నీ కూడా లివింగ్ సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి. లివింగ్ సెల్స్ అయితేనే రెస్పిరేషన్ని పర్ఫామ్ చేసి ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ తీసుకుంటూ యానిమల్స్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రోత్ విషయానికి వస్తే, గ్రోత్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ లిమిటెడ్ టు సర్టెన్ రీజన్స్. ప్లాంట్స్లో గ్రోత్ అనేది సర్టెన్ రీజన్స్కి, సర్టెన్ పార్ట్స్కి లిమిట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో గ్రోత్ ఎప్పుడు కూడా టిప్ రీజియన్లో ఉంటుంది. టిప్స్ ప్లాంట్స్లో చివరి టిప్ అంటాం కదా, కొస అంటాం, చివరి భాగం ఉంటుంది కదా, వాటిల్లోనే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడే మనకి ప్లాంట్ గ్రో అవుతూ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి దెర్ ఇస్ నో సచ్ లిమిటెడ్ రీజన్. అలాంటి లిమిటెడ్ రీజన్స్ ఏమీ ఉండవు. సెల్ గ్రోత్ ఈజ్ మోర్ యూనిఫామ్ ఇన్ నేచర్. యానిమల్స్లో సెల్ గ్రోత్ అనేది అన్ని సెల్స్కి ఒకేలాగా ఉంటుంది. ఒక ఏరియాలో ఎక్కువ గ్రో అవ్వడం, ఒక ఏరియాలో తక్కువ గ్రో అవ్వడం అలా ఏమీ ఉండదు. సెల్ గ్రోత్ అనేది అన్ని సెల్స్లోనూ యూనిఫామ్గా ఉంటుందన్నమాట. సమ్ టిష్యూస్ అండ్ ప్లాంట్స్ డివైడ్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ప్లాంట్స్లో కొన్ని టిష్యూస్ ప్లాంట్ చనిపోయేంత వరకు డివైడ్ అవుతూనే ఉంటాయంట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డివైడింగ్ కెపాసిటీ, సో ఆ డివైడింగ్ కెపాసిటీని బట్టి ప్లాంట్స్లో ఉన్న టిష్యూస్ని మనం కేటగరైజ్ చేయొచ్చు. లైక్ రిపీటెడ్గా డివైడ్ అవుతూ లైఫ్ మొత్తం డివైడ్ అవుతూ గ్రో అయ్యే వాటిని గ్రోయింగ్ టిష్యూ ఆర్ మెరిస్టమాటిక్ టిష్యూ అని పిలుస్తాం. అలా అవ్వని వాటిని పర్మనెంట్ టిష్యూ అని పిలుస్తాం. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దమ్. సో బేస్డ్ ఆన్ ద డివైడింగ్ కెపాసిటీ, ద టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో categorized into so many types like meristematic tissue or permanent tissue. But in case of animals, there is no demarcation of dividing and non-dividing cells, dividing and non-dividing regions. యానిమల్స్లో డివైడింగ్ రీజన్స్, నాన్ డివైడింగ్ రీజన్స్ అనేవి ఏవి కూడా స్పెసిఫిక్గా ఉండవు. ఇందాకే చెప్పుకున్నాం కదా, సెల్ గ్రోత్ అనేది అన్ని సెల్స్లోనూ యూనిఫామ్గా ఉంటుందన్నమాట. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ ఆర్గన్ సిస్టమ్స్ ఈజ్ మోర్ స్పెషలైజ్డ్ ఇన్ యానిమల్స్. ప్లాంట్స్తో కంపేర్ చేస్తే యానిమల్స్లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది స్పెషలైజ్డ్గా ఉంటుందంట. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్
ఇంతకన్నా ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలి. యాక్చువల్గా మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం బాడీ ఇస్ మేడప్ ఆఫ్ సెల్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ as టిష్యూస్. ఒకే స్ట్రక్చర్తో ఉండి ఒకే ఫంక్షన్ని పర్ఫామ్ చేసే సెల్స్ని టిష్యూస్ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ విచ్ పర్ఫామ్ సేమ్ ఫంక్షన్ అండ్ హ్యావ్ సేమ్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ as ఆర్గన్స్. కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ సేమ్ స్ట్రక్చర్తో ఉండి సేమ్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తే వాటిని ఆర్గన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ విచ్ పర్ఫామ్ సేమ్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ as ఆర్గన్ సిస్టమ్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ టుగెదర్ ఫార్మ్స్ అండ్ ఆర్గనిజం. ఒక ఆర్గనిజం తయారవ్వాలి అంటే సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్గా, టిష్యూస్ ఆర్గన్స్గా, ఆర్గన్స్ అన్నీ కలిసి ఆర్గన్ సిస్టమ్గా, ఆర్గన్ సిస్టమ్ అన్నీ కలిసి ఆర్గనిజంగా తయారవుతాయి. మీకు ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలి అంటే టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ అనుకుందాం. సో కిడ్నీస్ ఒక్కటే పనిచేస్తాయా? బ్లడ్ ప్యూరిఫికేషన్కి కిడ్నీస్తో పాటు మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది, యూరిటర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకటే వర్క్ పర్ఫామ్ చేస్తున్నాయి. బ్లడ్ని ప్యూరిఫై చేసి వేస్ట్ని బయటికి పంపిస్తున్నాయి కదా. సో ఇలా కిడ్నీస్, యూరిటర్స్, యూరినరీ బ్లాడర్ వీటన్నిటి ఆర్గన్స్ని కలిపి మన ఆర్గన్ సిస్టమ్ అంటాం, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని. అలాంటి సిస్టమ్స్ మన బాడీలో బోల్డ్ ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అలాగా. సో ఈ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక ఆర్గనిజంని తయారు చేస్తాయి అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది స్పెషలైజ్డ్గా ఉంటుంది. ప్లాంట్స్లో ఇలా ఆర్గన్ సిస్టమ్స్ అలా ఏమీ ఉండవు. బట్ యానిమల్స్ వచ్చేసరికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తారు. కాబట్టి యానిమల్స్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిలో ఆర్గన్ సిస్టమ్స్ అనే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. దిస్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది లైఫ్ స్టైల్స్, పర్టికులర్లీ ఫీడింగ్ మెథడ్స్. సో ఇలా ప్లాంట్స్, యానిమల్స్లో ఇలా సెల్స్, టిష్యూస్ ఇలాంటి ఆర్గనైజేషన్ అనేది వాటి ఫీడింగ్ మెథడ్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, యానిమల్స్ వచ్చేసరికి ఫుడ్ కోసం వెతకాలి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి లేదా వేటాడాలి. ప్లాంట్స్కి అలా కాదు, సాయిల్లో ఉన్న ఫుడ్ని తీసుకుంటాయి, న్యూట్రియంట్స్ని తీసుకుని వాటంతట ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో వాటి ఫీడింగ్ మెథడ్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఒకటి ఆటోట్రోఫ్ అయితే ఇంకోటి హెటెరోట్రోఫ్గా ఉంటుంది. సో ఈ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి వీటి ఫీడింగ్ మెథడ్స్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ద డిఫరెన్స్ ఇన్ ఆర్గన్ సిస్టమ్ డిజైన్ ఈజ్ బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. సో ఇలా ఆర్గన్ సిస్టమ్స్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.